హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము ప్రతిష్టకు వచ్చాం కదండి, కురియాం. ఇది కాశీనగర్ హడ్డుబంగి పర్లాకిమిడి, మీకు ఐడియా ఉంటుందేమో అక్కడ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు టెంపుల్ కట్టారు. ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది ఏమొచ్చి ఎంట్రన్స్ అండి శివుడిది. అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న, మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్య గారండి. ఇక్కడ ఎంట్రన్స్ వాళ్ళ విగ్రహాలు చెక్కారు. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు కూడా రామారావు అంకుల్ అని వాళ్ళ వైఫ్ది అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ హోమాలు చేయడం అన్నీ అనమాట. మొత్తం అన్నీ ఇక్కడ పూజలు అవి ఇక్కడ జరిగాయి. ధ్వజస్తంభం ఇదిగోండి, ఇంకా రేపు ప్రతిష్ఠ అవుతుంది. అది పార్వతీదేవి టెంపుల్. అది ఇది నవగ్రహాలు. ఇదిగోండి, మొత్తం శివలింగాలు అన్ని ధాన్యంతో నింపారు. ఇంకా ఈవినింగ్ అన్నీ నింపుతారు. నంది, శివలింగాలు, వినాయకుడు, పార్వతీదేవి, నవగ్రహాలు మొత్తం అన్నమాట. వీటి పూజ సామాగ్రి అంతా బియ్యంతో నింపుతారనమాట. సుబ్రహ్మణ్య స్వామిదిను విఘ్నేశ్వరుడిది. ఇది ఎంట్రన్స్. ఇది మొత్తం శివాలయం లోపల అనమాట. అది నవగ్రహాలండి, నవగ్రహ మందిరం. చుట్టూ ఎలా బాగుందో, ఓపెన్ ప్లేస్ బాగుందండి, చాలా బాగుంది అసలు. ఎంత బాగుందంటే చుట్టూ పొలాలండి, పొలాల మధ్య. ఇది అప్పట్లోని మా అన్నయ్య అంటే మా ఆడపడుచు వాళ్ళ నా మామయ్య గారికి శివుడు కల్లో కనిపించి ఈ ప్లేస్లోని శివాలయం కట్టమన్నారంట. ఇంకా అతను పట్టించుకోకపోతే ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ పాములు కనిపిస్తూ కల్లో కనిపిస్తూ ఇంకా అలాగా ఇచ్చేస్తే అప్పుడు శివాలయం కట్టిన తర్వాత ఆ పాములు అనేవి కనిపించకుండా ఆగిపోయాయని అంటారు. అతను కట్టారు అప్పుడు పాత టెంపుల్. అది మళ్ళీ ఇరగదీసి లోపల అదే శివలింగం లోపల ఉంచేసి గుమ్మలాగా చేసి మీకు ఆ వీడియో పెడతాను చూడండి. దానిపైన ఈ శివలింగం అనేది ప్రతిష్ఠిస్తున్నారు. చాలా బాగుందండి. నిజంగా మాకు ఇలాంటి అవకాశం రావడం మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. దేవుడి అనుగ్రహం మాకుంది, శివుని అనుగ్రహం అని మేము ఫీల్ అవుతున్నాము. మా వంతు అంటే మేము కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా చేస్తున్నారు పంతులు గారు కూడా. ఏంటది